హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో ఈరోజు మనం ఓహెచ్ఎస్ఎస్, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అంటే ఏంటి అనేది చెప్తానండి. సో ఓహెచ్ఎస్ఎస్ అంటే ఏంటంటే మనకి నార్మల్గా ఐవీఎఫ్లో ఎగ్స్ అనేవి స్టిమ్యులేట్ చేస్తామన్నమాట. సో ఒక మంత్లో ఎన్ని ఎగ్స్ అయితే బాడీలో ఉన్నాయో అన్ని ఎగ్స్ గ్రో చేయడానికి మనం 8 to 10 days ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. సో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అన్ని యాడిక్వేట్ సైజ్కి గ్రో అయ్యాక మనం ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చి మనం ఆ ఎగ్స్ అన్ని బయటకి రిట్రీవ్ చేస్తామన్నమాట. సో ఇది నార్మల్ ఐవీఎఫ్ ప్రాసెస్. సో నార్మల్గా ఉమెన్కి ఏంటంటే ఒక సైడ్ 8 eggs, ఒక సైడ్ 8 to 10 eggs అట్లా ఉంటాయి అనమాట. దాన్ని మనం నార్మల్ ఓవేరియన్ రిజర్వ్ అంటాం. బట్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్లో ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్క సైడే ఎగ్స్ మోర్ దెన్ 20 అలా ఉంటాయి. సో ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి మనం డోస్ అనేది కొంచెం తగ్గించి ఆప్టిమైజ్ చేసి ఇస్తామన్నమాట. అలా ఇచ్చినా కూడా కొంతమందికి ఏంటంటే ఈ ఎగ్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల బాడీలో కొన్ని హార్మోన్స్ VEGF ఇలాంటివి రిలీజ్ అవుతాయి అన్నమాట. అవి రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే మన బాడీలో ఫ్లూయిడ్ అనేది బయటకు వచ్చి అక్యుములేట్ అవుతుంటుంది. సో దీన్నే మనం ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అంటాం అన్నమాట. సో ఇదేమీ అందరికీ రావాలని లేదు, ఐవీఎఫ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇదేమీ రాదు. బట్ మనం ఈ ఎగ్స్ ఎక్కువ ఎప్పుడైతే ఉన్నాయో ఎస్పెషల్లీ పీసీఓడి పేషెంట్స్లో అండ్ థిన్గా అంటే సన్నగా ఉన్న పీసీఓడి పేషెంట్స్లో ఈ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మనం స్టిమ్యులేషన్ చేసేటప్పుడే కొంచెం క్లోజ్గా మానిటర్ చేస్తామన్నమాట. వీళ్ళకి ఓహెచ్ఎస్ఎస్ అనేది వస్తుంది అని అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో ఈ ఓహెచ్ఎస్ఎస్ ఎర్లీగా మనకి ఏంటంటే కొంచెం స్లైట్గా లోయర్ అబ్డామినల్ పెయిన్ అనేది రావడం కానీ, లేదంటే మోషన్ వెళ్ళడం డిఫికల్టీ ఉండడం, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ అట్లా ఉండొచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఎగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, పీసీఓడి ఉన్న వాళ్ళు ఏంటంటే ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే ఐవీఎఫ్ అవుతున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ జంపింగ్ రోడ్స్ మీద కానీ, జర్కీ మూమెంట్స్ కానీ, సడన్గా లేవడం కానీ ఇట్లాంటివి ఎస్పెషల్లీ లాస్ట్ 8 to 10 days ఆఫ్ స్టిమ్యులేషన్ అప్పుడు ట్రిగ్గర్ ఇచ్చాక వాళ్ళ అండాశయాల యొక్క సైజ్ అనేది పెద్దగా ఉంటుందన్నమాట. సో దే హ్యావ్ టు బీ లిటిల్ కేర్ఫుల్. సో కొంచెం స్లోగా లేవడం కానీ, జంపీ రోడ్స్ అవాయిడ్ చేయడం కానీ, ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎగ్స్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి సో ప్రోటీన్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట బాడీలో. సో హై ప్రోటీన్ డైట్ తీసుకోమని సజెస్ట్ చేస్తుంటాము. అండ్ ఇది లాస్ట్ 8 నుంచి 10 days తర్వాత కూడా ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి మనం ఎగ్ పికప్ కూడా చేశాక కూడా ఇది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. బట్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే మనం యూజ్ చేసే అడ్వాన్స్డ్ ప్రోటోకాల్స్లో ప్రీవియస్గా కన్నా ఈ హైపర్ స్టిమ్యులేషన్ రిస్క్ చాలా వరకు తగ్గింది. మనం ఈ మధ్య రేర్గానే ఈ హైపర్ స్టిమ్యులేషన్ అనేది చూస్తున్నాము. బట్ స్టిల్ ఎగ్స్ ఎక్కువ ఉన్న పేషెంట్స్కి మనం కొంచెం కేర్ఫుల్గా ఉంటాం అనమాట. ఎక్స్ట్రాగా కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, అండ్ ఎగ్ పికప్ అయిపోయాక కూడా ఎక్కువ బెడ్ రెస్ట్లో ఉండడం అలా కాకుండా కొంచెం మొబిలైజ్ అవ్వడం, కొద్దిగా లైట్గా వాకింగ్ చేసుకోవడం, అండ్ హై ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవడం. సో ఇలాంటి జాగ్రత్తలు, అండ్ మీ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్స్ అన్ని కరెక్ట్గా వేసుకోవడం. సో ఇలాంటి జాగ్రత్తలు కొంచెం తీసుకున్నట్లయితే ఈ ఓహెచ్ఎస్ఎస్ రిస్క్ని బాగా తగ్గించవచ్చు అనమాట. అండ్ వెన్ ఎవర్ యూ హ్యావ్ సిమ్టమ్స్ లైక్ పెయిన్ ఎక్కువ ఉంది, డిస్కంఫర్ట్ ఉంది, ఏదైనా బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది, సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఎగ్ పికప్ తర్వాత కానీ స్టిమ్యులేషన్ అవుతున్న లాస్ట్ 8 to 10 daysలో కానీ ఉంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. అండ్ కన్సల్ట్ చేసి అవసరమైతే క్లినిక్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.